अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादि प्रवाच्याय देशिकाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वंदे सुखदातं तपोनिधिं। बहुद्वंदुलर टीकेवी రాఘవ పాండవీయం 96వ భాగానికి స్వాగతం. బ్రహ్మశ్రీ నేమాని రామకృష్ణ శాస్త్రి గారని చెప్పి వారు తిరుపతి దేవస్థానం కోసం, అంటే వారు ప్రింట్ చేసినవే తిరుపతి దేవస్థానం వారు వాడుకున్నారు. ఋగ్వేదాన్ని ప్రతిపదార్థ తాత్పర్యాలతో ఇచ్చి అనువాదంగా పద్యాలు కూడా రాశారు, అందమైన పద్యాలు. అక్కడే రథానికి సంబంధించి ఇంద్రుడికి ప్రార్థన ఒక పద్యం రాశారు. అది విందాం మనం ఒకసారి. నీ దయ వలన అన్నమును నిత్యము పొందితిమయ్యా ఇంద్రుడా, కాదనకుండా శత్రువుల కార్యబెట్టి సమిద్ధ శక్తితో లేదనకుండా అభయలీల నొసంగిన నిన్ను భక్తితో భేదములేని సంస్థుతుల బిట్టు నుతించుతునుందు అంతయున్. ఇంద్ర, ఎంత గొప్పగా చేసావయ్యా, కనీసం ఈ పద్యాన్నైనా చదువుకుందాం. లేదా దానికి సంబంధించిన మంత్రం సఖ్యేత ఇంద్రవాజినో మా భీమ శవసస్పతి త్వాభి ప్రణోమో జేతారం అపరాజితం. ఇది భగవంతునికి కృతజ్ఞతగా రక్షణ కలిగించమని, ధనప్రాప్తికి పనిచేస్తుంది. నీ దయ వలన అన్నము నిత్యము పొందితివయ్యా ఇంద్రుడా. నేమాని నరసింహశాస్త్రి గారు, ఆయన పొందితిమయ్య ఇంద్రుడా, కాదనకుండా శత్రువుల కార్యబెట్టి సమిద్ధ శక్తితో లేదనకుండా అభయలీలను సంగిన నిన్ను భక్తితో భేదములేని సంస్థుతుల బిట్టు నుతించుతునందుము ఎంతయున్. ఇది ఒక రకంగా ఉత్తరుడు ఈ మాటే చెప్పాడు. అర్జున, అదృష్టం చేత నీ సంకల్పము, నీ సాహచర్యం చేత బయటపడ్డానయ్యా నేను అంటూ చెప్పుకొస్తాడు. ఈ రథం ప్రమాదరహితంగా ఉండాలని చెప్పి ప్రారంభంలోనే పురోహితులు వీళ్ళంతా ఆశీర్వదిస్తారు. యజ్ఞంలో కూడా పూజలు చేస్తారు. అదొకటి ఉంది, అది కూడా చూడండి. అభివ్యయస్వ కదిరస్య సారం ఓజో దేహి స్పందనే శింశపాయాం అక్షం వీళో వీళిత వీళయస్వ మా యమాత్ అస్మాత్ అవజీహి పహన. ఇది రథం, అందుకనే వాహనాలు కూడా పూజలు చేస్తారు. వెహికల్కి ఎందుకంటే పూజలు అంటారు చాలామంది. ఇగో దీనంతా ఇక్కడుంది. ఇంద్ర అభివ్యయస్వ ఖదిరేస్య సారం. ఇంద్రుడా, ఖదిరముతో చేయబడిన, అంటే ఖదిరం అంటే చండ్రకర్ర, చండ్రకర్రలతో చేయబడిన ఈ రథం ఉంది చూచావా. దీనికి ఆయా స్థానముల లోపల ఏ ఏ భాగంలో ఎంత బలం ఉండాలో అలాంటి బలాన్ని, దృఢత్వాన్ని ఉంచు. స్పందనే, అది కదిలే వేళ కూడా శింశుపాయాం, శింశుపాదారువుతో నిర్మించిన రథం ఉంటుంది. రథపలకం అంటే రధికుడు నిలవాల్సిన స్థానం ఉంటుంది. అక్కడ ఓజోదేహి, బలాన్ని నిలుపు. అంటే గుర్రం పరిగెడుతుంటుంది, పరిగెడుతుండగానే ఇతను నిలబడి యుద్ధం చేయాలి. మరి బ్యాలెన్స్ ఉండాలి కదా. మనకు చూడండి, బస్ కండక్టర్లు వెనకటి ఇక్కడ రాసుకుంటుండేవారు. అది అలవాటైపోతుంది. అలాగే ట్రైన్లో కూడాను అలా రిటైర్ అయిపోయిన కూడా ఆ షేక్ అవుతుంటే తప్ప. అలాగే టిఫిన్ పెట్టాను రండి, రాడు ఆయన. టిఫిన్ ఏం చేయాలి, కూర్చోబెట్టి, ఆయన కూర్చోబెట్టిన తర్వాత టేబుల్ నీళ్ళల్లో కలుపుతుండాలి మళ్ళీ. అప్పుడు కానీ టిఫిన్ తిన్నట్టు ఉండదు వాళ్ళకి. పాత సినిమాలో చూపించేవారు ఇలాగ. అలాంటి బ్యాలెన్స్ ఇవ్వాలి నువ్వు స్వామి. ఆ పలకాన్ని గట్టిగా ఉంచు. వీడిత అక్షమ. అమ్మ, ఓ యాక్సిల్ ఉన్నావు కదా, అక్షము. నువ్వు ఎలాగా దృఢత్వం కలిగి ఉండాలి, దృఢముగా చెయ్యబడిన నీవి. అంతేకాదు మమ్మల్ని కూడా దృఢంగా చెయ్యి. నువ్వెంత గట్టిగా ఉన్నావో మేమంత గట్టిగా నిలబడాలి. మా అవ జీహి పహ, మమ్మల్ని పడవేయవద్దు, హింసించవద్దు. ఇది నిజానికి
యుద్ధానికి సంబంధించి ఉన్నప్పటికీ వివాహ కర్మల్లో కూడా ఇది ఉపయోగిస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బండి ఎక్కుతారు లేదా నావ ఎక్కుతారు. అక్కడ ప్రార్థన ఇది. బండి ఎక్కేటప్పుడు పాతకాలపు రోజుల్లో ఉండేది ఏమిటది, ఆడపిల్లని బండి ఎక్కించాలి. ఎక్కడ వాడు అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి మగాళ్ళకైతే స్టూల్ పట్టుకొచ్చి వేస్తారు. ఆడపిల్లకి ఏమిటి తెలుసురా, ముందు అక్కడ నిలబడతాడు, రెండు చేతులు ఇలా పెట్టి అరచేతులు రెండు కలిపెట్టి పెడితే ఈ పిల్ల ఒక చెయ్యి భుజం మీద వేసి పెళ్ళికొడుకు భుజం మీద, ఓ కాలు దీని మీద వేసి అప్పుడుంటే వెంటే ఇలా ఎత్తుతాడు. అప్పుడు రెండో కాలు బండిలో వేసి అలాగనమాట. ఈ లోపల కుర్రాడు నాకు ఇది ఎక్కలేదని అంటాడు. చక్రం మీద కాలేసి ఎక్కుతాడు వాడు. ఆ చక్రం తిరుగుతుంటే ఆడపిల్ల సిగ్గుపడుతూ ఇలా తొంగిసాయో. ఇదంతా గొప్ప కార్యక్రమం ఉండేది. ప్రతిరోజు ప్రతి ఊళ్ళోనూ కూడా పెళ్ళిద కార్యక్రమం, బండి ఎక్కించడం అని చెప్పి. అలాగే మీరు స్థిరంగా ఉండాలి అంటూ అక్కడ మంత్రం ఇది. వివాహం అయిన తర్వాత మా ప్రయాణం క్షేమంగా ఉండాలి. అయం అస్మాన్ వనస్పతి మాచ మాచరీరిషత్ స్వస్తి ఆగృహేభ్య ఆ అవసౌ ఆ విమోచనాత్. అంటే తప్పదండి, కొంచెం బోరు కొడుతున్న రథాల గురించి చెప్పాలి కానీ ఇంత చెప్తున్నాం. యజమాని శ్రేయస్సు కోరుతున్నాడు. వనస్పతి అయం అయం అస్మాన్ వనస్పతి, ఈ వనస్పతి నిర్మితమైన రథం ఉందే, అస్మాన్ అధిరోహించిన నన్ను, మా చ హా నన్ను ప్రమాదంలో పడవేయద్దు, దయచేసి హింసించవద్దు. మా రీరిషత్ నన్ను నాశనం చేయవద్దు. ఆగృహేభ్య నేను ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా స్వస్తి భవతు క్షేమం కలిగేలా చూడు. ఆ అవసై ఆ విధంగా రథం వేగం పూర్తయ్యేదాకా కూడా చాలా చక్కగా ఆ అవసౌ ఆ విమోచనాత్, అది పూంచిన గుర్రాలు మేము విడిపింపబడే వరకు కూడా విడవద్దు. అవి విడిపించుకోకూడదు. మేమే గుర్రాలు. వెనకటికి ప్రతి వృత్తికి కూడా గౌరవం ఉండేది. వడ్రంగి మంచం కావాలయ్యా అని వెళ్ళేవాడు. ఎవరికండి, అబ్బాయి గారికండి, అమ్మాయి గారికండి. వాడికి ఎందుకు చెప్పండి, మంచం కదా కావాల్సింది. అబ్బాయి గారికి ఎప్పుడు పుట్టారండి, నక్షత్రం తెలుసా అండి, ఎందుకు ఆ పిల్లవాడి నక్షత్రం ఏదో చూసి ఆ మంచి ముహూర్తం చూసి ఆ నక్షత్రానికి సంబంధించిన కట్టె ఏదుందో ఆ చెక్క కొయ్యాలి. ఇంత కూడా ఉండేది పాపం. అది అలాంటిది. అలానే ఇప్పుడు తెలియదు ఎవరికీను. ఇప్పటికీ పల్లెటూళ్ళలోనూ పెద్ద ఊళ్ళల్లో కూడా కంసాలు విశ్వకర్మలు వీళ్ళంతా కూడా నియమాలు పాటిస్తున్నారు, పాటించేవాళ్ళు ఉన్నారు. అది విశేషం. అలాగే ఈ రథం కూడా జాగ్రత్త. అంటే శత్రువుల రథాలని ధ్వంసం చేయగలిగిన వాడు, తన రథాన్ని కాపాడుకోగలిగిన వాడు, వాడే మహారథికుడు. అలాగే స్వామి అర్జున, నువ్వు నీ సారథ్యమే కాదు, నీ బలము లక్ష్యం మరిచిపోకుండా చేశావు, నాకు మర్చిపోకుండా చేశావు. చాలా గొప్పవాడివి అంటున్నాడు. ఇక్కడ అర్జునుడిని ప్రార్థిస్తున్నాడు ఉత్తరుడు. చూడండి. జిజ్ఞాన సోమం సహసే పపాద ప్రతే మాత మహిమానం ఉవాచ ఏంద్ర పప్రాధ ఉరు అంతరిక్షం యథా దేవేభ్యో వీరవశ్చకర్ధ. ఇంద్ర, నీవు జజ్ఞాన జన్మిస్తూనే సహసే బలం కోసమని చెప్పి సోమం పపాత, యాగానికి వస్తుండగానే సోమరసం స్వీకరించావు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు తీర్థం పుచ్చుకోవడం మన మిలిటరీలో అలవాటు. ఆ తీర్థం అది సోమరసం ఇప్పించే కారణం ఉంటుంది. అది కాస్త తీర్థం కింద మారింది. తే మహిమానం, నీ ఘనతను మాత ప్రవ్వాచ, అదితి బోధించింది. దీనికే మళ్ళీ ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయి. అందువలన ఇంద్ర, నువ్వు ఉరు అంతరిక్షం ఆపప్రాధ, నీ తేజస్సుతోటి ఆకాశమంతా కూడా పరిపూర్చి, యథా అంతేకాదు యుద్ధంలో యుధ దేవేభ్య వస్వి చకర్ధ, దేవతల కోసం అని చెప్పి సంపదల్ని తెచ్చిపెట్టు. అంటే నేను వాహనం మీద పెడుతున్నాను, లక్ష్యశుద్ధి కలగాలి, క్షేమం కలగాలి, దీనివల్ల ఫలితాలు లభించాలి. యత్ యోధయ మహత మన్యమానాన్ సాక్షామ తాన్ బాహుభి శాశ్వతానాం యద్వా నృభి
వృత ఇంద్ర త్వం త్వయా ఆజిం సౌస్రవసం జయేమ. ఇదే యుద్ధకాండలో కూడా చెప్తాడు మాతలి రాముడికి, సారథి రావణాసుడికి చెప్తాడు, సుమంత్రుడు దశరథుడికి చెప్తాడు. ఇవన్నీ ఉన్నాయి సన్నివేశాలు. ఏమిటది? మహత మన్యమానాన్ ఇంద్ర, మనం ఎదిరించే దుర్మార్గులు ఉన్నారే, వాళ్ళు గొప్పతనం చేత పొగరెక్కిపోయినారు, అహంకారపూరితులు. యత్ యోధయ, ఎప్పుడైతే వాళ్ళతోటి యుద్ధం చేయాల్సిన అవసరం వస్తుందో అలాంటి సందర్భంలో మమ్మల్ని వాళ్ళతో యుద్ధం చేసేలాంటి బలాన్ని కలిగించాలి. ఓ రథమా, రథానికి మూలపురుషుడైన ఇంద్రుడా, రక్షణ కలిగించు. శాశ్వతానాన్ తాన్, హింసకులైనటువంటి ఆ రాక్షసులందరినీ కూడా బాహుభి సాక్షామా, ఆయుధాల అపేక్ష లేకుండా మా బాహువులతోటే వాళ్ళని జయించగలము. ఆయుధాలు ఎలాగా ఉంటాయి? ఆయుధాల కంటే కూడా ఆయుధాలు ఉపయోగించేవి మా బాహువులు. కంప్యూటర్లో చాలా గొప్పవాడు అంటాడు. కంప్యూటర్ని సెన్స్లెస్ సర్వెంట్, ఇడియాటిక్ సర్వెంట్ అన్నాడు వి రాజారామన్ గారిని. మొట్టమొదటి ఇండియాలో కంప్యూటర్ని బుక్ రాసినప్పుడు, కంప్యూటర్ గొప్పదే, దాన్ని నడిపించాల్సినప్పుడు మానవుడే కదా. మానవుడి మేధస్సుని దాంట్లోకి చేర్చాలి, అప్పుడే పనిచేస్తుంది. అంతే తప్ప కంప్యూటర్ పెడితే చేసి పెడితే రాదండి ఇది. ఏమిటో ఈ మధ్య జ్యోతిష్కులు కూడా కంప్యూటర్లు వాడేస్తుంటారు. కానీ కంప్యూటర్ జ్యోతిషం త్వరగా చెప్పొచ్చును. 2 గ్రహాలు ఒకదానికొకటి ఆవరించి ఉన్నట్టయితే అలాంటివి మీ సాఫ్ట్వేర్లో ఉండవు. తమాషా చూడండి అది. అలాగే మనకి మతిమరుపు, జ్ఞాపక శక్తి లేకపోవడం ఇలాంటివన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి? సోకాల్డ్ సాఫ్ట్వేర్నే పేరుతో వచ్చినగా. ఒకప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, ఫోన్ నెంబర్లు 40-30 గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తారు? ప్రతిదానికి ఇలా చూసుకుంటూ కూర్చోవడం. అదనమాట. మంచిది కాదని కాదు, టెక్నాలజీ ఎప్పుడూ మంచిదే, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఇదే ఒకప్పుడు నాటకాలు కూడా వచ్చాయి. సైన్స్ గొప్పదే, సెన్స్ పోగొట్టిన సైన్స్ అని ఒక నాటకము, ఇలాంటివి నీళ్ళని ఇలాంటివి అద్భుతమైన నాటకాలు వచ్చాయి. ప్రతిదీ డెవలప్మెంట్ ఉండాలి, కానీ నీ స్వభావ సిద్ధమైన లక్షణాలు, తెలివితేటలు నాశనం చేయకూడదు. అంచేత శాశ్వతానాంతాన్ సాక్షామ బాహుభి యద్వా ఇంద్ర నృభి నృత, నేతలతోటి మరుత్తులతోటి కూడి ఉండి మేమంతా కూడా అభియుజ్య, శత్రువును ఎదిరించి తీరుతాము. సౌస్రవసం, అలాంటి మంచి తిండి, కీర్తి, బలము దానికి కారణమైన తం ఆజిం, ఆ సంగ్రామం లోపల త్వయా జయేమ, నీ సాధన వల్ల, నీ రక్షణ వల్ల మేమంతా జయించామయ్యా మహానుభావ, అదృష్టం ఇది. అదే చెప్పాడు సంజయుడు కూడా. ముందు చెప్తాడు ఒక చోట, ఇంద్రుడు అగ్ని కలిస్తే ఎలా ఉంటుందో తెలుసునా? అక్కడ ఇద్దరు లాంటి వాళ్ళే, అర్జునుడు కృష్ణ పరమాత్మను బ్రహ్మాండమైన వాళ్ళు. ఇద్దరు అగ్ని స్వరూపాలే, ఇందరూ ఇంద్ర స్వరూపాలే. అందుకని ఇంద్రాగ్ని కో అస్యవాం దేవౌ మర్త చికేతతి విశూచే అశ్వాన్ యుజాన ఈయతే ఏక సమాన ఆరదే. ఓ ఇంద్రాగ్నులారా, అగ్ని అంటే సూర్యమండలంలో అంతర్వర్తిగా ఉన్న పరమాత్మ. ఇంద్రాగ్ని ప్రకాశ స్వరూపులారా, అస్య ఈ యాగం లోపల యుద్ధంలో కహమర్త చికేత, ఎవడు తెలుసుకోగలడు? ఏ మనిషి తెలుసయ్యా మీ గొప్పతనం అన్నది? ఎవడూ చెయ్యలేడు. విశూచ, వివిధ సంచారములు కలిగిన అశ్వాన్ సమానే రథే, అలాంటి గుర్రాలని ఉభయములన్నిటినీ కలిపేలాగా అట్టే పెట్టి చేసి ఉండగా, అశ్వాన్ సమానే రథే ఏక, మీ ఇద్దరు ఒకే చోట ఉండగా, యుయుజాన, అవన్నీ ఎలాంటి గుర్రాలు? ఒకదాన్ని మన శరీరికి పనిచేస్తాయి, సారథి మన శరీరికి పనిచేస్తాయి. అలాంటి గుర్రాలు ఉండగా, ఆయతే, అంతటా సంచరిస్తూ ఉండగా, ఎవడయ్యా మిమ్మల్ని జయించగలిగేది? సమాన ఆరదే విశూచే, అంచేత కో అస్యవాన్ దేవో మర్త చికేతతి, ఎవడయ్యా ఈ గొప్పదని తెలుసుకునేది? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మమ
అని చెప్తాడు మహానుభావుడు. ఇదన్నమాట. అంతేకాదు ఇంద్రాగ్ని తపంతి మాఘ అర్యో అరాయత అపద్వేషాం స్యాకృతం యుయుతం సూర్యాదది. ఇంద్రాగ్నులరా, మీ ఇద్దరూ కూడా అఘాహ పాపము లేనివారు, ఘాతము తగలనివారు, అర్య గౌరవించదగిన వాళ్ళు. మిమ్మల్ని చేరుకోవాలంటే మర్యాదగా వినయంగా చేరాలి తప్ప పొగరు మొత్తంతో రాలేము. అరాతయ మా తపంతి, ఆ శత్రువులు ఉన్నారే మమ్మల్ని తపింపజేస్తున్నారు, అంచేత వాళ్ళని అస ఆకృతం దూరంగా తొలగించండి. ఇది ఉత్తరుడు అర్జునుడికి చెప్పిన మాట. ద్వేషాంసి సూర్యాదది యుయుతం, ఎవరైతే మమ్మల్ని సేవిస్తారో అలాంటి వాడికి సూర్యదర్శనము నుండి దూరం చేసి పారేయండి. అంటే వాడు చీకట్లో పడిపోవాలి, మమ్మల్ని ఎదిరించకూడదు. ఇంద్రాగ్ని యువోరపి వసు దివ్యాని పార్థివ ఆనః ఇంద్ర ఆనః ఇహ ఇంద్ర ప్రేచ్ఛతం రయం విశ్వాయుపోషసం. మీ ఇద్దరూ కూడా దివ్యాని పార్థివాని, పైలోకాలవి భూలోకాలవి కూడా ఉభయలోకాలకు సంబంధించిన వసు అపి హితకరములైనవి సంపదలు మీ దగ్గరే ఉన్నాయి. ఇహ ఈ కర్మలో, ఈ యజ్ఞంలో నహారయం ఆయచ్చతం విశ్వాయు పోషసం, నాకు సమర్పించాలి, నాకు అందించాలి. ఎలాగా? నాకు పోషణ ఉండాలి, నా మిత్రుడికి కూడా పోషణ ఉండేలాగా రక్షించండి అయ్యా. అదే అడిగాడు ఉత్తరుడు కూడా. అందుకనే అర్జునుడు గెలవడం జరిగింది. అంటే ఒక రథానికి సంబంధించి ఎన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయో చూడండి. అలాగే అర్జునుడి యథార్థ జ్ఞానం తెలవగానే ఆనందపడతాడు. ఆ ఆనందానికి కూడా ఒక మంత్రం కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇంద్రస్యాత హరిణాం నాడీ తే పూర్యస్తుత్యం ఉదానంశ శవస నబంధన. హరిణాం స్యాత, ఈ గుర్రములన్నిటి కూడా పూంచిన రథంలో ఉన్న మహానుభావుడా, ఇంద్ర తే పూర్యస్తుతిం, ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు అందరూ చేశారే స్తోత్రాలు, ఓ ఇంద్రుడా, ఓ అర్జున, ఇది నేను తెలుసుకోగలిగాను. నకిహి, ఎవరు కూడా శవస ఉదనం, బలముతో వ్యాపించలేరు అని అర్థమైంది. నీ గురించి చెప్పగా విన్నాను, ఇవాళ నాకు అర్థమైంది. నిజంగా నువ్వు గొప్పవాడివి, నిన్నెవరూ అతిక్రమించలేరు. అంతేకాదు బంధన, అందరి చేత కూడా పూజించబడేలాంటి సంపద కలిగిన వాడేమో నువ్వు. ధన స్థుతుల వైభవాలతో కూడా నీ స్థుతిని ఎవరు అతిక్రమించలేరయ్యా. అంటే ధనం సంపాదించాలన్నా నువ్వే, బలం ఇవ్వాలన్నా నువ్వే. అలాంటి వాడివి. అలనాడు రాజసూయ యాగంలో ఎంత కష్టపడ్డావో తెలిసిందయ్యా బాబు. నీకంటే ధనవంతుడు ఎవడయ్యా? అందుకనే నీకు ధనంజయ, కిరీటి, బీభత్స, సవ్యసాచి ఇన్ని పేర్లున్నాయి. ఏతోన్వింద్ర స్తవామ సఖాయ స్తోమ్యం నరం కృష్టీర్యో విశ్వ అభ్యస్తే కయిత్. అసలు నిన్ను ఇలాంటి స్నేహితుడిని నీతో కలిసి రావాలి. స్తోమ్యం నరం అంటే స్తోమముల చేత, నరుల చేత కూడా ఇంద్రం స్తవామ, స్తుతుల చేత, వాక్యాల చేత, సోమరసం చేత స్తుతిస్తాము. ఏకయిత్ విశ్వాహ కృష్టి అభ్యస్తి, ఒక్కడే అయ్యుండి, అసహాయసూరుడై ఉండి శత్రువులందరినీ జయిస్తాడు. అలాంటి వాడిని ఎవరయ్యా ఎదిరించేది? ఆయన నాకు స్నేహితుని చెప్పుకోవడమే గొప్పయ్యా. మహానుభావ, యస్తే సాధిష్ట అవసే తే శ్యామ భరేషుతే. ప్రతిదానికి ఇంద్రుడా, మా సమూహాన్నంతటినీ కూడా రక్షించడానికి నీవొచ్చావు. నీతో కూడిన కారణం చేత అసిదే లక్షణం నాకు వచ్చింది. భరేషు తే శ్యామ, ఇక్కడ ఎక్కడెక్కడ యుద్ధాలు ఉన్నట్టయితే ఆ యుద్ధాలలో నీ వాళ్ళమే అవుతాము, నీతోటే వస్తాము. అలాగే హోత్రాభి ఉత దేవహూతిభి ససవాంస మనామయే వయం. అంతేకాదు ససవాంస, తోటి పద్ధతులు ఋత్విక్కులతో కలిసి
హవిస్సులు ఇచ్చినట్టుగా మా సాటి వీరులతో కలిసి మీ దగ్గరికి వస్తాం. దేవహూతివి, దేవతలను ఆహ్వానిస్తాం యజ్ఞంలో, దేవతల పరాక్రమాన్ని పొందుతాం నీతోటుండి, మనామహే స్తుతిస్తాము. ఇది కూడా ఉత్తర కుమారుడు అర్జునుడికి ఇచ్చిన శ్లాఘగా మనం చెప్పుకోవచ్చు. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.